రామచంద్రయ్య గొడ్డలితో రమాదేవిని నరకబోతూ ఉంటే అప్పుడే రోజా వెనుక నుండి వచ్చి రామచంద్రయ్య తల మీద కొడుతుంది. ఇక అప్పుడు రామచంద్రయ్య స్పృహ కోల్పోవడంతో జగదీష్ రమాదేవితో అంత నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి చెల్లెమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత జగదీష్ ఒక కారులో రౌడీలతో పాటు రామచంద్రయ్యని గుళ్ళ నుండి తీసుకెళ్లిపోతాడు. మరోవైపు రామచంద్రయ్య ఎక్కడా కనిపించకపోవడంతో చామంతి ఎంతగానో కంగారు పడిపోతూ గుడంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ప్రేమ్ కూడా చామంతికి సాయంగా వెతుకుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుంటుంది, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు చామంతి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నటించక బాబు, మీరే కావాలని మీ అమ్మగారి ప్లాన్ ప్రకారం మా నాన్నగారిని పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చారు. తీసుకువస్తే మా నాన్నకి ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. అయినా సరే నా ముందు కావాలని మంచి వాళ్ళలాగా నటిస్తూ ఇప్పటి వరకు ఇదంతా చేస్తారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేదు చామ్, నిజంగా ఆ దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, నాకు ఏం తెలీదు. నిజంగానే నేను నీ బర్త్డేకి సర్ప్రైజ్గా ఉంటుందని మీ నాన్నగారిని పెరల మీద రిలీజ్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాని అమ్మ వాళ్ళు ఇదే గుడిలో ఉన్నారని కానీ పూజ చేస్తున్నారని కానీ నాకు తెలీదు. తెలుసుంటే అసలు ఈ గుడికి తీసుకొచ్చేవాడినే కాదు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, చూడండి బాబు, పొరపాటున మా నాన్నగారికి ఏదైనా జరగాలి, ఈ జన్మలో నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పి చామ్ అంటూ ఉంటే, చూడు చామ్, మీ నాన్నగారిని బయటకు తీసుకొచ్చింది నేను, ఆయనకు ఏమీ కాకుండా క్షేమంగా మళ్ళీ జైల్లో అప్పగించాల్సిన బాధ్యత కూడా నాదే. నువ్వేం కంగారు పడుకో, మీ నాన్నగారికి ఏం కానివ్వను, నన్ను నమ్ము చామ్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ గూడంతా కూడా రామచంద్రయ్య కోసం ఎంత వెతికినా రామచంద్రయ్య ఎక్కడా కనిపించకపోవడంతో మరింత కంగారు పడిపోతూ ఉంటారు. మరోవైపు శ్యామల కూడా, ఏమైంది చామంతి, మీ నాన్నగారు ఎక్కడా అని సైగలు చేసి అడుగుతూ ఉంటుంది. అమ్మా, నాన్నకు ఏమీ కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నాన్నగారితో మాట్లాడి ఆయనను జైలుకి పంపించి వస్తాను అని చెప్పి చామంతి శ్యామలను ఆటో ఎక్కించి ఇంటికి పంపించేస్తుంది. ఆ తర్వాత ప్రేమ్ చామంతి ఇద్దరూ కూడా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా గుడిలో ఉన్న సీసీ కెమెరా ప్రేమ్కి కనిపిస్తుంది. ఇక కెమెరా చూడగానే ప్రేమ్కి ఒక ఆలోచన వస్తుంది. చామ్, మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అప్పుడు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలుస్తుంది కదా అని చెప్పి అక్కడున్న ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఫుటేజ్ని చూపిస్తారా, వాళ్ళ నాన్నగారు మిస్ అయ్యారు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, అవునండి ప్లీజ్, మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, ఒక్కసారి ఫుటేజ్ని చెక్ చేసి చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు ఫుటేజ్ అంతా చూసిన ఆ ఫుటేజ్లో రామచంద్రయ్య ఎక్కడ కనపడినట్టుగా రికార్డ్ అవ్వకపోవడంతో అప్పుడు చామంతి, ఒకవేళ బయటకు కానీ వెళ్ళుంటారేమో, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమో, ఒకసారి బయట వెహికల్స్ పార్క్ చేసే దగ్గర ఫుటేజ్ని కూడా చూపించండి అని చెప్పి ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఒక క్యాబ్ వచ్చి ఎవరినో ఎక్కించుకొని వెళ్ళినట్టుగా ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది. గుడి దగ్గరకు ఒక క్యాబ్ అయితే వచ్చి వెళ్ళింది, కానీ ఆ క్యాబ్లో ఎవరెక్కారో స్పష్టంగా కనిపించడం లేదు అని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆపరేటర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, బాబు, ఆ క్యాబ్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ క్యాబ్ ఎవరి పేరు మీద బుక్ అయిందో తెలుస్తుంది కదా బాబు అని చెప్పి చామ్ అంటూ ఉంటే, అవును చామ్, మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడే నేను ఆ క్యాబ్ నెంబర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేసి, మీ క్యాబ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ధర్మవరంలో ఉన్న టెంపుల్కి వచ్చింది కదా, ఎవరి పేరు మీద బుక్ అయింది అని అంటూ ఉంటే, జగదీష్ అనే అతని పేరు మీద బుక్ అయింది సార్ అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పడంతో ఇకప్పుడు చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. చూశారు కదా బాబు, మీ వాళ్ళే మా నాన్నగారిని ఏదో చేశారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడుకు చామ్, మీ నాన్నగారి బాధ్యత నాదని చెప్పాను కదా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంతలో జైలర్ త్రిపాఠి గుడి దగ్గరికి వస్తాడు. గుడి దగ్గరికి వచ్చి ప్రేమ్ని కలుస్తాడు. చూడండి, మీరే జైలు నుండి రామచంద్రని పెరోల్ మీద తీసుకొని వచ్చారు. పొరపాటున రామచంద్ర గారికి ఏం జరిగినా సరే మీదే రెస్పాన్సిబిలిటీ. ఆయనను 5 జైల్లోకి అప్పగించాలి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి జైలర్ త్రిపాఠి ప్రేమ్ని బెదిరిస్తూ ఉంటాడు.
ఇక దాంతో సార్ ఆయన గురించి నాకు వదిలేండి, నాది రెస్పాన్సిబిలిటీ, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ప్రేమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, చూసావు కదా ప్రేమ్, ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా? మీ నాన్నగారిని జైల్లో అప్పగించకపోతే అప్పుడు నా మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. అలాంటప్పుడు మీ నాన్నగారు మా అమ్మ వాళ్ళకు దొరికిపోయేలాగా నేనెందుకు చేస్తాను? ఒక్కసారి ఆలోచించు చామ్, నన్ను నమ్ము ప్లీజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అలాగే బాబు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, కానీ మా నాన్నగారు ఎక్కడున్నారో మీ అమ్మ వాళ్ళకు తెలుసు అనేది మాత్రం నిజం. వాళ్ళ దగ్గర నుండి మీరే మా నాన్నగారిని కాపాడాలి అని చెప్పి చామ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద చామ్, మీ నాన్నగారి గురించి నిలదీద్దాం. మా మామయ్య ఒకవేళ ఈ పని చేస్తుంటే ఆయనను కూడా నేను క్షమించను అని చెప్పి ప్రేమ్ చామంతిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. మరోవైపు జగదీష్ రౌడీలతో, రే వీడిని తీసుకువెళ్ళి ఒక చోట కట్టేయండి, వీడు ప్రాణాలతో ఉండకూడదు, వెంటనే వీడిని చంపేయండి అని అంటూ ఉంటాడు. రౌడీలు జగదీష్ చెప్పినట్టుగానే రామచంద్రని కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లో ఒక చోట పైన కట్టి పడేస్తారు. తన చేతిని కూడా కట్ చేస్తారు. దాంతో రామచంద్రకి చాలా రక్తం పోతూ ఉంటుంది. ఇలాగే ఈ రక్తం అంతా కారిపోయి వాడు ప్రాణాలు విడుస్తాడు. మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పి రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అలా రామచంద్రయ్య చావు బతుకుల్లో ఉంటాడు. మరోవైపు ప్రేమ్ ఇంటికి వచ్చిన తర్వాత జగదీష్ని రమాదేవిని నిలదీయాలని చెప్పి మావయ్య మావయ్య అంటూ సీరియస్గా జగదీష్ దగ్గరికి వెళ్ళి, రామచంద్రయ్య గారిని ఏం చేసావు మావయ్య, మర్యాదగా నిజం చెప్పు అని ప్రేమ అంటూ ఉంటాడు. దాంతో జగదీష్, అల్లుడు ఏమంటున్నావు నువ్వు? ఆ రామచంద్రయ్య జైల్లో ఉండాలి కదా, నేనేదో చేయడం ఏంటి, నన్ను అడుగుతున్నావేంటి అని అంటూ ఉంటే, నటించక మామయ్య, రామచంద్రయ్య గారిని ఈరోజే పెరోల్ మీద నేను జైలు నుండి తీసుకువచ్చాను. ఆయన సడన్గా గుడిలో నుండి కనిపించకుండా పోయారు. నువ్వే ఆయన్ని ఏదో చేశావు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇది మరీ బాగుంది అల్లుడు, నువ్వు అతన్ని జైలు నుండి విడిపించుకొని తీసుకురావడం ఏంటి? అసలైనా నా చెల్లెలు నీతో చెప్పింది కదా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని. అయినా సరే నువ్వు పదే పదే ఎందుకో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు? త్వరలో నీకు నిషాతో పెళ్లి కాబోతుంది, నువ్వు ఆ విషయం గురించి ఆలోచించు అని చెప్పి జగదీష్ ప్రేమ్కి చెప్తూ ఉంటాడు. మామయ్య నువ్వు మాట దాటేయద్దు, చూడు పొరపాటున రామచంద్రయ్య గారికి ఏదైనా జరిగిందని తెలియాలి, అప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి ప్రేమ్ జగదీష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే ప్రేమ్, ఏంట్రా మీ మామయ్యకే వార్నింగ్ ఇచ్చి అంత పెద్దోడి వైపోయావా అని రమాదేవి అంటూ ఉంటుంది. అది కాదమ్మా, ఖచ్చితంగా మావయ్యే అని ప్రేమ్ అంటూ ఉంటే, ఇక చాలు ఈ టాపిక్ని ఇంతటితో ఆపై, నువ్వు ఇంకేం మాట్లాడుకో అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటుంది. ఇక తర్వాత ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య, ఇంతకీ ఆ రామచంద్ర గారిని ఏం చేస్తావని చెప్పి రమాదేవి జగదీష్తో అంటూ ఉంటే, అప్పుడు జగదీష్ మియాపూర్లో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఆ రామచంద్ర గారిని కట్టి పడేయమని రౌడీలకు చెప్పాను, వాడి చెయ్యి కూడా కట్ చేయమని చెప్పాను, కాసేపట్లో వాడి ప్రాణాలు పోవడం గ్యారంటీ అని జగదీష్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు చిట్టి వాళ్ళ మాటలు వినేసి చామంతి దగ్గరకు వస్తాడు. చిట్టి, నువ్వే నాకు ఈ టైంలో హెల్ప్ చేయాలి ప్లీజ్ చిట్టి అని చామంతి అడుగుతూ ఉంటుంది. దాంతో తప్పకుండా చామ్, నేను నీ ఫ్రెండ్ని కదా, తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి, మీ నాన్నగారు మియాపూర్లో ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నారు, త్వరగా వెళ్ళి మీ నాన్నగారిని కాపాడుకోండి, ఆయనకు చాలా బ్లడ్ లాస్ అవుతుంది అని చెప్పి చిట్టి చెప్పడంతో ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటారు. ఇక అక్కడ చావు బతుకుల మధ్య ఉన్న రామచంద్రని ప్రేమ్ చామ్ ఇద్దరు కలిసి కాపాడుకుంటారు. ఇక ఆ తర్వాత రామచంద్రని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇక చావు బతుకులో ఉన్న రామచంద్రయ్య నా బిడ్డ చామంతితో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చామంతి వెళ్ళి రామచంద్రయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, నీకు ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు, నా కోసం రావడం వల్లే కదా నువ్వు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డావని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. వద్దు బిడ్డ, నా గురించి నువ్వు ఏడవద్దు, నువ్వు జమీందారీ బిడ్డవి, ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు.
దాంతో నేను జమీందారి బిడ్డనేంటి నాన్న, నేను నీ కూతుర్ని అని చామంతి అంటూ ఉంటే, కాదు బిడ్డ, నీ ప్రాణాలు కాపాడడం కోసమే ఇన్ని రోజులు నిన్ను నా కూతుర్లా పెంచుకున్నాను. నిజానికి నువ్వు జమీందారి వారసురాలివి. ఆ రమణమ్మ ఎక్కడ నిన్ను చంపేస్తుందన్న భయంతో నిన్ను ఇన్ని రోజులు నా కూతురుగా పెంచుకున్నాను. ఎప్పటికైనా ఆ మణిహారం బాధ్యత, ఆ సంస్థానం బాధ్యత నీదే. నేను మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో నాకు తెలీదు. అందుకే ఇప్పుడు ఈ విషయాలన్నీ నీతో చెప్తున్నాను. ఆ రమణమ్మతో నువ్వు జాగ్రత్త బిడ్డ, అది అనుకున్నది సాధించడానికి ఏమైనా చేస్తుంది అని చెప్పి అలా చామంతి యువరాణి అనే విషయాన్ని రామచంద్రయ్య బయట పెట్టేస్తాడు.